Pathology is considered as the most valuable branch there. I mean, దానికి అక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎన్నో డిజీజెస్ విచ్ ఎండోస్కోపిక్ గా వాళ్ళకు డౌట్ ఉంటే కన్ఫర్మ్ చేసేది పెథాలజిస్ట్. ఇప్పుడు మన దగ్గర చేసే టెస్ట్లు యుఎస్ యూకేలో కూడా చేయట్లేరు. అంటే మన సర్జన్ ఎంత స్కిల్ఫుల్ ఉండాలో సర్జన్ ఒక పార్ట్నర్ పెథాలజిస్ట్ కూడా అంతే స్కిల్ఫుల్ ఉండాలి టు కాంప్లిమెంట్ ద సర్జన్. జస్ట్ ఇన్ యువర్ వర్డ్స్, ఇందులో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఫర్దర్ గా ఇంకా ఎంత ఉంది, స్కోప్ ఏంటి, రాబోయే డికేడ్ లో హౌ దిస్ ఇస్ గోయింగ్ టు టర్న్ అవుట్? ఉట్టి క్యాన్సర్సే కాదు, చాలా మంది మన కంట్రీలో వెజిటేరియన్స్ ఉంటారు, సో వాళ్ళకి అనీమియా ఉంటుంది. బట్ పెథాలజిస్ట్ ఆర్ ఆన్సరబుల్ టు దర్ క్లినికల్ కొలీగ్స్ అండ్ ఆన్సరబుల్ టు ద పేషెంట్స్ కూడా. మ్యామ్, ఇప్పుడు ఏఐ ఎరా నడుస్తుంది కదా మ్యామ్. ఏఐ హెస్ క్రీప్డ్ ఇన్ టు ఎవ్రీ స్పెషాలిటీ ఇన్ మెడిసిన్ ఆల్సో నౌ. సో ఇన్ పెథాలజీ హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ అన్ ఇంపాక్ట్ మ్యామ్? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? For most of the people, they don't know what happens in the lab. అసలు టాట్ అనేది, టర్న్ అరౌండ్ టైం అనేది ఇన్ని డేస్ ఎందుకు తీసుకుంటారు ఒక స్పెసిమెన్కి, సర్జరీ అయిపోయిన నెక్స్ట్ డే ఎందుకు రాదు రిపోర్ట్, అలా అనుకుంటారు. ఆప్టిమల్ కండిషన్స్ చూస్తే కూడా 7 to 8 days. వై ఇవన్నీ? టు గివ్ ద కరెక్ట్. You should have education, you should have career growth, you should need family and me time also. తెలుగు టైమ్స్ ప్రేక్షకులకి నమస్కారం అండి. I'm Dr. Sneha, consultant histopathologist, Yashoda Hospitals, High-Tech City. ఇవాళ మనతో ఉన్న గెస్ట్ అండి, చాలా స్పెషల్ గెస్ట్. షీ హెస్ బీన్ bossing over the head of molecular pathology and histopathology in AIG hospitals, very famous hospitals in the Twin Cities, and not just in the Twin Cities, but whole of South India. So also it is popular all over India now. So inta oka popular hospital lo to head a department of pathology, which is very dynamic branch, is not a joke andi. Ala oka 24 years part ga oka department ki head ga untu vastunna challenges ni face chestu successful ga ee roz ki kuda run chestunna oka special and oka very interesting guest ni ival manam kalusukobothunam andi. She is none other than Dr. Anuradha Shekaran ma'am. Welcome to the podcast ma'am. నమస్కారం. Ma'am, before we start the podcast, I just want to let audience know how much pathology is significant in the medical field, and how did you find interest in pathology, ma'am? ఓకే, ఈ క్వశ్చన్ కి నేను యాక్చువల్లీ చాలా నిజాలు చెప్పాలనుకుంటున్నాను. బికాస్ నాకు పెథాలజీ వాజ్ నాట్ మై ఫస్ట్ చాయిస్. సో నేను ఐ గ్రూ అప్, మా పేరెంట్స్ కూడా డాక్టర్స్. సో మెడిసిన్ అనేది నా డిఎన్ఏలో ఉండింది. అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ తోటి నేను గాంధీ మెడికల్ కాలేజ్లో మా మదర్ పనిచేసేదారా, నేను నా హాలిడేస్ వెళ్తూ మొబైల్ యూనిట్లో మై మదర్ వాజ్ వర్కింగ్ యాజ్ అ గైనకాలజిస్ట్. సో పేషెంట్స్కి మెడిసిన్స్ ఇస్తే నేను దాని ప్యాకెట్స్ కట్టి దాన్ని ఇచ్చేదాన్ని. సో అలా యాక్చువల్లీ మై ఇంట్రెస్ట్ ఇన్ మెడిసిన్ అలా పెరిగింది. అండ్ మా మదర్ని చూసి నేను గైనకాలజిస్ట్ అవ్వాలనుకున్నాను. బట్ సమ్వేర్ వెన్ ఎంట్రన్స్ రాసినప్పుడు వీ ఆల్ నో దట్ వీ హ్యావ్ టు గెట్ అకార్డింగ్ టు అవర్ ర్యాంక్. సో అప్పుడు నాకు పెథాలజీ వచ్చింది. సో అలా నేను పెథాలజీ జాయిన్ అయ్యాను. బట్ నా మనసు పూర్తిగా నేను పెథాలజీ జాయిన్ అవ్వలేదు. బట్ జాయిన్ అయ్యాక ఐ స్టార్టెడ్ డెవలపింగ్ ఇంట్రెస్ట్. అంటే ఇది కొంచెము డిఫరెంట్ సబ్జెక్ట్ అని అనిపించింది. ఫస్ట్లో మా పేరెంట్స్ కూడా అంత సపోర్టివ్ లేకుండే. అంటే ఫ్యామిలీ ఫుల్ ఆఫ్ క్లినిషియన్స్ ఉన్నప్పుడు నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ అంటే కొంచెము అందరికీ అంత అవగాహన లేదు. సో బట్ నేను దాంట్లో చదివి అండ్ పీజీ టైంలోనే నాకు గోల్డ్ మెడల్ వస్తే అండ్ దెన్ మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. అండ్ దెన్ నాకు కూడా ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎస్ మ్యామ్. సో అకాడమికల్గా ఎంతో స్ట్రాంగ్ అండి మేడం. చిన్నప్పటి నుంచి కూడా 99 పాస్అవుట్ బ్యాచ్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ 2001లో జాయిన్ అయ్యారు ఎండి పెథాలజీ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. వన్స్ షీ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఇమీడియట్లీ షీ జాయిన్ ఏఐజీ హాస్పిటల్స్. దెన్ ఫర్దర్ ట్రైనింగ్ కోసం మ్యామ్ యూకే వెళ్ళారు, యూఎస్ వెళ్ళారు, అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. హౌ ఇస్ ద ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ దేర్ మ్యామ్? యూకే యూఎస్లో సినారియో ఇస్ డిఫరెంట్ కదా మ్యామ్. పెథాలజీ ఈస్ కన్సిడర్డ్ ఎస్ ద మోస్ట్ వాల్యుబుల్ బ్రాంచ్ దేర్. ఐ మీన్ దానికి అక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మన దగ్గర ఇంకా అంత తెలియదు ఎక్కువ మందికి. నౌ సినారియో ఇస్ చేంజింగ్. పీపుల్ ఆర్ డ్రిఫ్టింగ్ మోర్ టువర్డ్స్ టేకింగ్ పారాక్లినికల్ సబ్జెక్ట్స్ ఆల్సో బికాస్ దే నో హౌ ఇంపార్టెంట్ ఈ రోల్ వాళ్ళకు అర్థం అవుతుంది చాలా మందికి. కానీ ఇంకా తెలియని వాళ్ళు కూడా ఆ పర్సంటేజ్ కూడా ఎక్కువే ఉంది మ్యామ్. సో హౌ డిఫరెంట్ ఇస్ ద సినారియో ఆఫ్ పెథాలజీ ఇన్ అబ్రాడ్ అండ్ ఇన్ ఇండియా? నేను పీజీ జాయిన్ అయినప్పుడు ఇన్ని మెడికల్ కాలేజెస్ లేవు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో వీ ఓన్లీ హ్యాడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో అడ్వాంటేజ్ ఏంటి? వర్క్ లోడ్. సో మేము చూసినన్ని కేసెస్, పేషెంట్స్ ఈ రోజుల్లో ప్రైవేట్ కాలేజెస్ లో జాయిన్ అయిన పిల్లలకు ఉండదు.
కానీ ఆ రోజుల్లో కూడా వెన్ కంపేర్ టు యుఎస్ యూకే మాకు ఈ అడ్వాన్స్డ్ మాలిక్యులర్ టూల్స్ అనేవి లైక్ ఐహెచ్సి ఆర్ మాలిక్యులర్ లేకుండే. వీ వర్ ఆల్వేస్ లైక్ 1 decade బిహైండ్ ద వెస్ట్. సో బట్ మేము ఇక్కడ మన టీచర్స్ అందరూ మార్ఫాలజీలో చాలా ఎక్స్పర్ట్స్, మార్ఫాలజికల్ డయాగ్నోసిస్ చేసేవాళ్ళు. కానీ అప్పటికి సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. సో ఈ అడ్వాన్సెస్ నేర్చుకోవడానికి నాకు ఐ వాంటెడ్ అ బెటర్ ఎక్స్పోజర్, ఇంకా ఎక్కువ లెర్నింగ్ కోసం అని నేను యుఎస్ అండ్ యూకేకి వెళ్ళాను. సో నేను రాయల్ కాలేజ్ ఆఫ్ పెథాలజీ ఎగ్జామ్స్ రాశాను, దాంట్లో డిప్లొమా డిగ్రీ కూడా వచ్చింది. అండ్ దెన్ 3 months నేను అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను షెఫీల్డ్ హాస్పిటల్లో. సో అక్కడ వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ, ఐహెచ్సి ఇంటిగ్రేషన్, ఫ్రోజన్ అనాలిసిస్ అవన్నీ కొంచెం నేర్చుకున్నాను. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ నేను యుఎస్కి వెళ్ళాను బికాస్ బేసిక్లీ నా కోర్ సబ్జెక్ట్ వచ్చి గ్యాస్ట్రో ఎంట్రాలజీ. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పెథాలజీ గురించి నేర్చుకోవడానికి నా చైర్మన్ నాగేష్ రెడ్డి సార్ నన్ను ట్రైనింగ్కి పంపించారు. సో అక్కడ 3 months నేను ఎక్స్క్లూజివ్గా జిఐ బయాప్సీస్, లివర్ బయాప్సీస్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో దాంట్లో ఫైనర్ పాయింట్స్ మనము ఏదైతే ఓవర్లుక్ చేస్తామో అండ్ హౌ లేటెస్ట్ ఇది హెల్ప్ చేస్తుందో, సో అవన్నీ నాకు ఇట్ హెల్ప్డ్ రీషేప్ మై థాట్స్ అండ్ రీషేప్ మై ఐడియాస్. అండ్ దెన్ ఆ నాలెడ్జ్ తోటి నేను ఇక్కడికి వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ ఇన్ మై కెరియర్. సో బట్ ఇప్పుడు ఓవర్ ది ఇయర్స్ ఆ డిఫరెన్స్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్ యూకే చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మన దగ్గర చేసే టెస్ట్లు యుఎస్ యూకేలో కూడా చేయట్లేరు. సో ఐఎమ్ సీయింగ్ దిస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ 2007 to 8 to 2026. ఇప్పుడు నా క్లాస్మేట్స్ అందరు ఉన్నారు యుఎస్ యూకేలో. సో మనం ఆ పేషెంట్ కు డయాగ్నోస్ చేసేగానే మాలిక్యులర్ అనాలిసిస్ అని చేసేస్తున్నాము, వీఆర్ సెండింగ్ ఫర్ ఎన్జిఎస్ ప్లాట్ఫామ్స్, వీఆర్ డూయింగ్ ఆల్ ద బయోమార్కర్స్ అట్ 1 go. సో వాళ్ళు కూడా ఇన్ని టెస్ట్లు చేయట్లేరు. సో దిస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి. రైట్ మ్యామ్. సో మ్యామ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇప్పుడు మన దగ్గర చేసింది వెస్ట్రన్లో కూడా చేయట్లేదు అంటున్నారు. సో అంటే క్లినిషియన్స్ ఇన్వెస్టిగేషన్స్ మీద డిపెండ్ అవ్వడం కూడా ఎక్కువే అయింది. బట్ దానికి తగ్గట్టు ఎక్నాలెడ్జ్మెంట్ అంతా ఇస్తున్నారంటారా మ్యామ్? హౌ ఇస్ ద సినారియో కరెంట్లీ? ఐ మీన్ వాళ్ళు they are depending a lot on investigations, but at the same time when they come to the treatment part, definitely they have more pressure, but enough acknowledgement. Yes, thank you for giving this, thank you for making us showing us a clear path ane level lo enta mandiki telusu ma'am, even in the doctor fraternity how many of them are acknowledging this? So pathologists are always behind the scene. Yes, both for the doctor as well as for the patient. Yeah. But pathologists reports lekunda oncologists kani clinicians kani they are I would say 50% clueless. Because sometimes clinical management, clinical decisions toti you can come to a diagnosis. But biopsy is the gold standard. Manam biopsy తోటే ఒక పెథాలజిస్ట్ అది క్యాన్సరా, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ గ్రేడ్ ఆఫ్ క్యాన్సర్ అనేది బయాప్సీ మీదే చెప్పొచ్చు. అండ్ చాలా మంది అనుకుంటారు ఓకే పెథాలజిస్ట్ ఉంటే డయాగ్నోస్ ఇస్తారని. కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చే మినిమల్ ఇంటర్వెన్షనల్ సర్జరీస్ లో పెథాలజిస్ట్ రోల్ ఇస్ ఈక్వలెంట్ టు అ క్లినిషియన్. సో ఎలా అంటే ఇప్పుడు పెథాలజిస్ట్ ఆ ఇచ్చిన చిన్న స్పెసిమెన్ లో మార్జిన్స్ క్లియర్ ఉందా లేదా, బ్లడ్ లో అదేమన్నా స్ప్రెడ్ అయిందా, లింఫ్ నోడ్స్ లో స్ప్రెడ్ అయిందా, అండ్ ఇంక్ట్ మార్జిన్ దగ్గర ఉన్నదా లేదా అని చూడాలి. అవి చూస్తే అప్పుడు సర్జరీ కంప్లీటా ఇన్కంప్లీటా అన్నది. ఇవేమీ లేకుండా సర్జన్ కానీ క్లినిషియన్ కానీ దే కెన్ నాట్ డిక్లేర్ టు ద పేషెంట్ దట్ ఎస్ యువర్ ప్రొసీజర్ వాజ్ సక్సెస్ఫుల్. అంటే మన సర్జన్ ఎంత స్కిల్ఫుల్ ఉండాలో సర్జన్ ఒక పార్ట్నర్ పెథాలజిస్ట్ కూడా అంతే స్కిల్ఫుల్ ఉండాలి టు కాంప్లిమెంట్ ద సర్జన్. ఇద్దరు కలిస్తేనే 100% అవుతుంది ఫర్ ద పేషెంట్. సో ఇది పేషెంట్స్ కి ఎక్కువ మందికి తెలీదు. సో ద హార్డ్ వర్క్ పెథాలజిస్ట్ చేసి ఆ రిపోర్ట్ లో పెట్టే దాన్ని బట్టే ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా వెళ్తుంది. సో ఇది ఇంకా అవేర్నెస్ రావాలి. అండ్ ఇప్పుడు క్లినిషియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు బికాస్ ఇప్పుడంతా ఈ ఆంకాలజీ ఎరాలో పేషెంట్ కి ఇప్పుడు మనం క్యాన్సర్ అనే కాకుండా ఇప్పుడు మనము ప్రిసిషన్ ట్రీట్మెంట్ అని ఇస్తున్నాం. ఇప్పుడు ప్రిసిషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ పేషెంట్ కి ఆ మెడిసిన్ వర్క్ అవుతుందా లేదా అది ఎలా చెప్తాము, ఆ బయాప్సీ మీద పెథాలజిస్ట్ కొన్ని స్పెషల్ మార్కర్స్ చేసి అవి పాజిటివ్ అవుతేనే ఆంకాలజిస్ట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఆ పేషెంట్ కి ఈ పర్టికులర్ డ్రగ్ వాడొచ్చు అని చెప్తారు.
సరే ఆ పేషెంట్కి ఆ మెడిసిన్ ఇస్తే పేషెంట్ రెస్పాండ్ అవుతుండ్రా లేదా అన్నది కూడా క్లినిషియన్ చెప్పలేరు. మళ్ళీ బయాప్సీలో మళ్ళీ బ్లడ్ టెస్ట్లో ఎంత రెస్పాన్స్ అయిందని మళ్ళీ పెథాలజిస్టే చెప్పాలి. సో ఫ్రమ్ ద స్టార్ట్ అంటే డయాగ్నోసిస్ ఇచ్చేప్పటి నుంచి దాన్ని గ్రేడ్ చేసి దాని ఎక్స్టెంట్ ఎంత పోయిందో, దాన్ని ఏ మెడికేషన్ వాడుతున్నారు, మెడికేషన్ వర్క్ అయిందా లేదా, ఇంకా ట్యూమర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా పెథాలజిస్టే చెప్తారు. సో ఇవన్నీ అవేర్నెస్ లేదు ఇంకా. Yes, apart from oncopathology, there are few other specialties who are directly relying on pathology reports, no, like nephropathology gaani, we have renal, I mean జిఐ పెథాలజీలో కూడా yes. ఇప్పుడు అన్ని క్యాన్సర్సే కావు, అన్ని cancers కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పెథాలజీలో మనకు చిన్న చిన్న టిష్యూస్ వస్తాయి. సో ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడితే ఇట్ ఈస్ అ డయాగ్నోసిస్ విచ్ నీడ్స్ క్లినిషియన్ అవుట్పుట్, రేడియాలజిస్ట్ అవుట్పుట్, పెథాలజిస్ట్ అవుట్పుట్ అండ్ సెరాలజీ అవుట్పుట్. సో ప్రతి ఒక్క పార్ట్నర్ 25% కాంట్రిబ్యూట్ చేస్తే 100% డయాగ్నోసిస్ కి వస్తారు. అండ్ మనకు పర్టికులర్ గా ఈ జిఐ పెథాలజీలో చూస్తే చిన్న చిన్న బిట్స్ ఇస్తారు, లైక్ 0.5 సెంటీమీటర్స్. అంటే వాళ్ళు ఇవ్వలేక కాదు, బట్ దట్ ఈస్ ద minimum which they can remove from the patient, not without causing much discomfort to the patient. కానీ ఆ చిన్న పీసెస్ ని ఇంటర్ప్రిట్ చేసి దాంట్లో ఆ చేంజెస్ ఏముందో చూసి ఒక ఫైనల్ ఇంప్రెషన్ ఇవ్వగలుగుతున్నాము. సో జిఐకి డెఫినెట్ గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కి బ్యాక్ బోన్ అయితే పెథాలజిస్ట్. సో దానివల్ల ఎన్నో డిజీజెస్ విచ్ ఎండోస్కోపిక్ గా వాళ్ళకు డౌట్ ఉంటే కన్ఫర్మ్ చేసేది పెథాలజిస్ట్. సో అండ్ రీనల్ పెథాలజీ. సో రీనల్ పెథాలజీలో కూడా మళ్ళీ పెథాలజిస్ట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ గ్లామరులర్ డిజీజ్, ఇంటర్స్టిషియల్ డిజీజ్ ని గ్రేడ్ చేయడము, ఐఎఫ్ రెస్పాన్స్ చూడడము, అవన్నీ కూడా ఇది. అదే కాకుండా పెథాలజీ ఇన్ సర్టన్ స్పెషాలిటీస్ ఓన్లీ ఒక కార్డియాలజీలో మేబీ పెథాలజిస్ట్ రోల్ మినిమల్ ఉండొచ్చు, కార్డియాలజీలో ఓన్లీ ట్యూమర్స్ దగ్గర. బట్ ఇప్పుడు లంగ్ పెథాలజీ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ కానీ, ఇవన్నిట్లో ది రోల్ ఆఫ్ పెథాలజిస్ట్ ఇస్ 50%. అంటే ఆ డయాగ్నోసిస్ లేకపోతే నీకు ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వలేము. Yes, ma'am. Beautifully enlightened the importance of pathology also for the common people who doesn't know what these reports are about. బాగా చెప్పారు మ్యామ్ దీని గురించి. సో దీని గురించి తెలియని వాళ్ళకి ఇది ఒక బ్రాడ్ స్పెషాలిటీ అని తెలియని వాళ్ళకి మ్యామ్, జస్ట్ ఇన్ యువర్ వర్డ్స్, ఇందులో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఫర్దర్గా ఇంకా ఎంత ఉంది, స్కోప్ ఏంటి, రాబోయే డికేడ్లో హౌ దిస్ ఇస్ గోయింగ్ టు టర్న్ అవుట్, కెన్ యూ ప్లీజ్ ఎన్లైటన్ మ్యామ్? యా, ఇంతకు ముందు పెథాలజీ అంటే ఓన్లీ బ్లడ్ శాంపిల్స్ చూడటము, లేకపోతే బయాప్సీస్ బ్రాడర్గా. అంటే మనకు హెమటాలజీ అండ్ హిస్టోపెథాలజీ. సో హెమటాలజీ అంటే మనం అన్ని బ్లడ్ డయాగ్నోసిస్, బ్లడ్ ట్యూమర్స్, బ్లడ్ క్యాన్సర్స్, కోయాగులేషన్ డిజార్డర్స్, అవి కూడా పెథాలజిస్టే డయాగ్నోస్ చేస్తారు. ఇప్పుడు పేషెంట్ కి బ్లీడింగ్ అవుతుంది, క్లాటింగ్ అవుతుంది, సో ఎందుకు అవుతుంది అన్నది కూడా పెథాలజిస్ట్ ఓన్లీ ఏ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉంది, ఏ ఫ్యాక్టర్ ఇస్ నాట్ వర్కింగ్, ప్లేట్లెట్స్ మీకు ఉన్నాయా, ప్లేట్లెట్స్ ఉంటే అవి కరెక్ట్ నంబర్ లో ఉన్నాయా, అవి కరెక్ట్ గా పనిచేస్తున్నాయా, ఏదన్నా యాంటీబాడీ ఇన్హిబిట్ చేసి వాటి ఫంక్షన్ సరిగా లేదా, దానివల్ల మీకు బ్లీడింగ్ డిజార్డర్స్ అవుతుందా. సో అవన్నీ కూడా రోల్ ఆఫ్ పెథాలజిస్ట్. బోన్ మ్యారో ఎవాల్యుయేషన్ కూడా పెథాలజిస్టే చేస్తారు. నేను బోన్ మ్యారోలో ఉట్టి క్యాన్సర్సే కాదు, చాలా మంది మన కంట్రీలో వెజిటేరియన్స్ ఉంటారు. సో వాళ్ళకి అనీమియా ఉంటుంది. సో అనీమియా ఉంటే అనీమియా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఉండొచ్చు, ఆర్ ఇట్ కెన్ బి డ్యూ టు అదర్ ఫైండింగ్స్. సో మనం దానికి బోన్ మ్యారో చేస్తే పెథాలజిస్టే ఇంటర్ప్రిట్ చేసి ఆ మార్ఫలాజికల్ ఫీచర్స్ చదివి అనలైజ్ చేయాలి. ఇప్పుడు అదే కాకుండా వీటిలో ఫ్లో సైటోమెట్రీ అని వచ్చింది. అంటే ఇంకా మన మైక్రోస్కోపిక్ ఐ మనం చూడలేనిది ఇంకా దానికి స్పెషల్ టెస్ట్లు చేసి ఫర్దర్ సెల్ లెవెల్లో మనం దాన్ని క్వాంటిఫై చేయగలుగుతున్నాము. దాన్ని బట్టి ఇంకా కన్క్లూజివ్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు హిస్టోపెథాలజీ సైడ్ వస్తే మనం మాట్లాడుకున్నాము అన్ని బయాప్సీస్, ఆల్ ఆర్గన్స్ లో రోల్ ఆఫ్ పెథాలజిస్ట్. దానిపైన మనకు ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అండ్ ఫిష్ అంటే ఫ్లోరోసెంట్ ఇన్సిటు హైబ్రిడైజేషన్, మాలిక్యులర్ పెథాలజీ అన్న బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవేంటి, ఈ బ్రాంచెస్ ని బేసిక్ పెథాలజిస్ట్ కి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా. సో ఇప్పుడు నేను ఒక పేషెంట్ కి మనం ఒక క్యాన్సర్ అంటే సమ్ టైమ్స్ ఒక పేషెంట్ ఓన్లీ కడుపు ఉబ్బి ఫ్లూయిడ్ తోటి వస్తారు. సో ఆ ఫ్లూయిడ్ తీసి పెథాలజిస్ట్ కి పంపిస్తారు. పెథాలజిస్ట్ ఆ ఫ్లూయిడ్ ని అనలైజ్ చేసి అది క్యాన్సరా కాదా అని చెప్పి ఈ స్పెషల్ టెక్నిక్స్, ఐహెచ్సి టెక్నిక్స్, మాలిక్యులర్ టెక్నిక్స్ చేసి
ప్రైమరీ ఎక్కడ ఉంది, ప్రైమరీ యూట్రస్ లో ఉందా, ప్రైమరీ స్టమక్ లో ఉందా, ప్రైమరీ లంగ్ లో ఉందా అని. అంటే దే పెథాలజిస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ ఆఫ్ ద అన్నోన్ ప్రైమరీస్ ని డిటెక్ట్ చేసి దే ఆర్ హెల్పింగ్ ద ఆంకాలజిస్ట్ టు గివ్ మెడికేషన్. దానికి ఇంకా ఫర్దర్ యాడ్ చేసుకోవడానికి మాలిక్యులర్ NGS మార్కర్స్ ఉంది. అంటే దాంట్లో ఏ మ్యూటేషన్స్ వస్తున్నాయి, అది ప్రోగ్నోస్టిక్ కాదా అని ఫర్దర్ చేసేది కూడా పెథాలజీ. సో యూ హ్యావ్ ద మాలిక్యులర్ పెథాలజీ. అండ్ సో ఇవన్నీ కలిపి ఇప్పుడు మనము ఒక ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. దెన్ సైటాలజీ, జస్ట్ ఒక 5 నీడిల్ తోటి పేషెంట్ కి లంప్ ఇన్ థైరాయిడ్, బ్రెస్ట్, బాడీలో విజిబుల్ ఉన్న దగ్గర ఒక నీడిల్ పెట్టి తీస్తారు మెటీరియల్. సో ఆ మెటీరియల్ ని అనలైజ్ చేసి అది బినైనా మాలిగ్నెంట్ అంటే టు అవాయిడ్ మేజర్ ప్రొసీజర్స్ ఫస్ట్ రోల్ is by the pathologist. So ఇంత స్కోప్ ఉంది ఇప్పుడు. No, blood transfusion is sidelined కదా ma'am, it's not. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఇంతకు ముందు ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ద పెథాలజిస్ట్. ఇప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజెస్ లో పెథాలజిస్ట్ ఆర్ ఓన్లీ యువర్ బ్లడ్ డాక్టర్స్, దే ఆర్ ఓన్లీ ద ట్రాన్స్ఫ్యూషన్ డాక్టర్స్. ఇప్పుడు ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అనేది సెపరేట్ గా వచ్చింది, బట్ స్టిల్ ఇంకా మనకున్న కంట్రీకి, మనకున్న బ్లడ్ బ్యాంక్స్ అండ్ పాపులేషన్ కి ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ అడిక్వేట్ నంబర్ ఆఫ్ ఇది. అండ్ pathologists are must there also because basic blood disorders అవన్నీ ఐడెంటిఫై చేసేది pathologists. So I still feel pathologists play a major role even in transfusion medicine. Ma'am, diagnose చేసే క్రమంలో sometimes we also encounter difficult scenarios wherein we can't clearly say whether it is benign or whether it's malignant. అలాంటప్పుడు ప్రెషర్ ఒక డాక్టర్ పైన ఎంత ఉంటుందో, క్లినిషియన్ ఐ మీన్ డైరెక్ట్ పేషెంట్స్ తో డీల్ చేసే వాళ్ళ మీద ఎంత ఉంటుందో, as a pathologist, we dealing with the clinicians is also the same level of pressure we hold on. Alanti scenarios lo mana pressure kuda enta undi anedi you might have known it for years now. 24 years is not a joke. How do you handle that, ma'am, that pressure? సో చాలా మంది అనుకుంటారు పెథాలజీ చాలా ఈజీ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఆ తప్పులోనే చాలా మంది పెథాలజీలో వచ్చేస్తారు. అవును మ్యామ్. కానీ పెథాలజిస్ట్ కి ఉండే అంత స్ట్రెస్ ఇస్ ట్రెమెండస్. ఎందుకు అని చెప్తాను. ఇప్పుడు క్లినిషియన్ ఓకే పేషెంట్ వాళ్ళ ముందున్నారు, వీఆర్ ఆన్సరబుల్ టు ద పేషెంట్ అని చెప్తారు. బట్ pathologists are answerable to their clinical colleagues and answerable to the patients కూడా. ఇద్దరు వచ్చి అడుగుతారు. అండ్ మరి ఎందుకు అది కష్టం అంటే ఇప్పుడు ఒక టిష్యూ శాంపుల్ బ్లడ్ శాంపుల్ తీసాక క్లినిషియన్ పేషెంట్స్ కి చెప్తారు మీ రిపోర్ట్ బట్టి మీకు ట్రీట్మెంట్ ఇస్తారని. ఇప్పుడు ఫైనల్ గా మనం రాసిన దాన్ని బట్టే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అంతా కరెక్ట్గా ఉంటే అంతా బానే ఉంటుంది. కొంచెం ఏదన్నా చేంజ్ వస్తే చాలా మంది రిపోర్ట్ బట్టే మీది డిఫరెన్స్ అయిపోయింది అని అనేస్తారు. అదే కాకుండా ఇప్పుడు మన బ్లడ్ శాంపిల్స్ అంటే సరే చేంజెస్ డైనమిక్ ఉంటుంది. బయాప్సీ తీస్తే మాత్రము బయాప్సీ అనేది పర్మనెంట్ గా 5 years వరకు స్లైడ్స్ బ్లాక్స్ మనం మ్యాండేటరీగా పెట్టుకోవాలి. సో వీ ఆల్వేస్ క్యారీ ద ప్రూఫ్ విత్ అస్. సో మనం ఆ డయాగ్నోసిస్ మిస్ అవుతే కూడా మేబీ ఇంకొకరు దాంట్లో చూడొచ్చు. సో ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అండ్ అదే కాకుండా పెథాలజిస్ట్ కష్టపడి దే ఆర్ ట్రైంగ్ టు ఇంటర్ప్రేట్ ఇచ్చిన చిన్న టిష్యూలో పేషెంట్ ని చూడకుండా, పేషెంట్ కండిషన్ తెలియకుండా సమ్ టైమ్స్ డయాగ్నోసిస్ చేయడము చాలా కష్టం. అండ్ దీంతో ఇప్పుడు మెడికో లీగల్ ఎరా కూడా వచ్చేసింది, వేరే అందరూ మీరు ఇచ్చిన రిపోర్ట్ వల్ల మా పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చారని అంటారు. కానీ వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ మనము ఒక రిపోర్ట్ బట్టి కాకుండా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో క్లినికల్, రేడియాలజికల్, పేషెంట్ ఇవి ఎవ్రీథింగ్ షుడ్ బి కోరిలేటెడ్. సో ఫైనల్ ట్రీట్మెంట్ అనేది కోరిలేషన్ మీద రావాలి. కానీ తప్పైనప్పుడు మాత్రము పెథాలజిస్టే మెయిన్ అన్నది కాదు. అండ్ ఏ పెథాలజిస్ట్ కూడా కావాలని తప్పు చేయాలని అనుకోరు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు రేర్ కండిషన్స్ ఉంటాయి. సో రేర్ కండిషన్స్ వీ విల్ నాట్ థింక్, మనం ఫస్ట్ మనము రేర్ కండిషన్స్ అనుకోము. సో కామన్ కండిషన్స్ ఫస్ట్ అనుకుంటాం. బట్ కో ఎక్స్ప్రెషన్ ఆఫ్ మార్కర్స్ ఉండొచ్చు, మార్ఫాలజీ కూడా సేమ్ ఉండొచ్చు 2 lesions కి. బట్ మనం ఒకటి చూసాక ఒక రేంజ్ ఆఫ్ మార్కర్స్ చేశాక మనం ఒక డయాగ్నోసిస్ ఇస్తాం విచ్ వీఆర్ నాట్ రాంగ్. ఆ పేషెంట్ కి
ఆ ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వకపోతేనే విచ్ ఇస్ 0.5%, మనకు అప్పుడు తెలుస్తుంది దట్ ఈ డయాగ్నోసిస్ కాకుండా ఇంకేదన్నా ఉండొచ్చు. ఆ టైంలో మనం వేరే మార్కర్స్ చేస్తే ఇన్ అడిషన్ టు దిస్ పాసిబిలిటీ ఇది వేరే డయాగ్నోసిస్ అని తెలుస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఒక దగ్గర డయాగ్నోసిస్ చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, రెస్పాండ్ కాకపోతే ఇంకో దగ్గర పోతారు. అక్కడ వాళ్ళు ఇంకో మార్కర్ ఆర్ ఫ్యూ మార్కర్స్ యాడ్ చేస్తే డయాగ్నోసిస్ డిఫరెంట్ అవుతుంది. నోబడీ విల్ థింక్ ఆఫ్ దట్ ఇన్ ద ఫస్ట్ ఇది. కానీ వాళ్ళు వచ్చేసి మీరు రాంగ్ డయాగ్నోస్ చేశారు, అందుకే రాంగ్ ట్రీట్మెంట్ అని అంటారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే అన్ని డిజీజెస్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, అన్ని మార్కర్స్ పాజిటివ్ ఉండడం వల్ల ఒకటే అనేది కాదు, ఇట్స్ అ కాంప్లెక్స్ థింగ్. సో పెథాలజిస్ట్ క్లినిషియన్స్ కమ్యూనికేషన్ బాగుండి ఎవ్రీథింగ్ పిక్చర్ ని మొత్తంలో పెట్టుకొని ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్ డయాగ్నోసిస్ ఇస్తారు. లెస్ దెన్ 0.001% there could be a second diagnosis which is the one which actually causes stress. కానీ మనం అలా భయపడుతూ రోజు వర్క్ చేయలేము అని చెప్పేసి మనం సైన్ పెట్టకుండా ఉండలేము. సో వెన్ వీఆర్ సైనింగ్ అ రిపోర్ట్, టీమ్ వర్క్ లో వర్క్ చేస్తే ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఇన్ డిఫికల్ట్ కేసెస్ కలిసి చూసి కేసుకి డయాగ్నోస్ ఇస్తే 99.9% మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అప్పుడు మనం కూడా స్ట్రెస్ తక్కువ. సో ఇట్స్ అ టీమ్ వర్క్ ఇస్ వాట్ మ్యామ్ స్ట్రెస్ చేస్తున్న పాయింట్ టీమ్ వర్క్ అనేది ఇట్స్ అప్లికబుల్ ఇన్ అ వైడ్ రేంజ్ ఆఫ్ మెడికల్ థింగ్. ఐ ఫీల్ సో. ఎందుకంటే ఒక్కరే డాక్టర్ చెప్పిన పర్స్పెక్టివ్ కన్నా ఇంకొక ఇద్దరు ముగ్గురు చూస్తున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇస్ లైక్ వెరీ వెరీ మీనింగ్ఫుల్. అండ్ అప్పుడు ఎక్కువ ప్రూఫ్ కూడా ఉంటుంది, మీకు ఎక్కువ స్ట్రెస్ ఫ్రీ కూడా ఉంటుంది. దట్ ఈస్ వాట్ మ్యామ్ ఇస్ ఆల్సో హైలైటింగ్. వెల్ సెడ్ మ్యామ్. మ్యామ్ ఇప్పుడు పెథాలజీలో ఎండి పెథాలజీ చేసిన తర్వాత సినారియో కన్నా ఆర్గన్ స్పెసిఫిక్ ఏదైనా ఫెలోషిప్ చేసుకుంటేనో లేకపోతే ఇంకొంచెం ఎక్స్పర్టీస్ ఒకే ఒక ఆర్గన్ మీద బిల్డప్ చేసుకుంటేనో వస్తున్న సినారియో చూస్తున్నాం కదా మ్యామ్. వాట్ డూ యూ సజెస్ట్ టు ద ఫ్రెష్ పాస్ అవుట్ ఎండి గ్రాడ్యుయేట్స్? ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఎండి జనరల్ మెడిసిన్ బ్రాడర్ స్పెషాలిటీ ఉంటుంది, ఫ్యామిలీ ఫిజిషియన్స్ అనేది ఉంది. తర్వాత మనకు గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, సూపర్ స్పెషాలిటీస్ వచ్చాయి. పెథాలజీలో ఈ సూపర్ స్పెషాలిటీ కొంచెం లేట్గా వచ్చింది. లాస్ట్ 10-15 years నుంచి మనకు ఈ కాన్సెప్ట్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ అనేది వచ్చింది. నా ప్రకారంగా అది మంచిది. సో మనం ఎండిలో బ్రాడర్గా అన్ని చదువుతాం, బట్ ఫైనలీ మనకి ఏదో వన్ పార్ట్లో మనం ఎక్సెల్ చేస్తాము. సో ఆ ఫీల్డ్లో ఎక్సెల్ చేయడం బెటర్. సో ఐదర్ మనం హెమటోపెథాలజీ ఆర్ సైటోపెథాలజీ ఆర్ హిస్టోపెథాలజీలో వెళ్ళొచ్చు. హిస్టోపెథాలజీలో కూడా మళ్ళీ సబ్ స్పెషలైజేషన్ ఉంది. సో ఐదర్ యూ కెన్ బి అన్ ఆంకోపెథాలజిస్ట్, యూ కెన్ బి అ రీనల్ పెథాలజిస్ట్, యూ కెన్ బి అ జిఐ పెథాలజిస్ట్, యూ కెన్ బి అ నెఫ్రోపెథాలజిస్ట్, డర్మోపెథాలజిస్ట్. సో మన ఇంట్రెస్ట్ బట్టి ఫెలోషిప్స్ మళ్ళీ ఇట్ ఈస్ అన్ అడిషనల్ ట్రైనింగ్ ఆఫ్ 1 to 2 years. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మన బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎండి పెథాలజీ మీద ఇప్పుడు ఆ 1-2 years ఎక్స్క్లూజివ్గా డే ఇన్ డే అవుట్ ఆ ట్రైనింగ్లో మనం అదే స్పెషాలిటీ చూస్తే మనం ఎంత డిజీజ్ డెప్త్లో వెళ్తాము. సో మనం ఫ్యూచర్లో ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన నాలెడ్జ్ బాగుంటుంది, ప్రిసిషన్ బాగుంటుంది. సో మనం మోర్ అక్యురేట్ అండ్ బెటర్ డయాగ్నోసిస్ ఇవ్వగలుగుతాం, విచ్ ఇస్ బెటర్ ఫర్ టుడేస్ ఎవాల్వింగ్ మెడిసిన్. సో ఈ రోజుల్లో టు సబ్ స్పెషలైజ్ is better for better patient care. Yes ma'am. Ma'am, ఇప్పుడు AI era నడుస్తుంది కదా ma'am. AI has creeped into every specialty in medicine also now. So in pathology, how far it is going to make an impact ma'am? What is your take on that? AI, artificial intelligence. Okay, AI has come in every field. And AI అనేది నా విధంగా ప్రోస్ ఉంటుంది, కాన్స్ ఉంటుంది. బట్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫీల్డ్ ఆఫ్ పెథాలజీలో ఇప్పుడు మనకు వర్క్ లోడ్ కూడా ఎంత ఉంది. అండ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ చేయాలి, ప్రిసిషన్ మెడిసిన్ కోసం కొన్ని బయోమార్కర్స్ చూడాలి, దాన్ని బట్టి పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ ఆ ట్రీట్మెంట్ ఇస్ ఆల్సో వెరీ కాస్ట్లీ. సో ఒక రిపోర్ట్ ఇవ్వాలంటే ఒక పెథాలజిస్ట్ ఒక కేసుకి ఒక 5,000 cells కౌంట్ చేయాలి. సో 5,000 cells కౌంట్ చేయాలంటే ఎంత మనకు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఆ ఒక్క రిపోర్ట్లోని మీ ట్రీట్మెంట్ వేరీ అవుతుంది. సో
ఇవన్నీ కౌంటింగ్. సో ఇట్ ఇస్ అ రెపిటేటివ్ జాబ్. ఆ రెపిటేటివ్ జాబ్ కి మనకు ఒక అసిస్టెంట్ లాగా ఏఐ టూల్ వస్తే it will count 5,000 cells in 50 seconds, whereas we will take almost 30-40 minutes. మళ్ళీ మనకు ఇంకో పెథాలజిస్ట్ కూడా చూడాలి. సో ఎంత టైం, ఇలాంటి వాటికి ఏఐ వస్తే ఏఐ కెన్ స్పీడ్ అప్ వర్క్, ఏఐ కెన్ గివ్ క్వాలిటీ అండ్ ఏఐ కెన్ గివ్ ప్రిసిషన్. సో అప్పుడు మీరు అడగొచ్చు పెథాలజిస్ట్ ఎందుకు అని. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే రెపిటేటివ్ క్వాంటిటేటివ్ జాబ్స్ కి ఏఐ ఇస్ వెరీ గుడ్. ఇమేజ్ ఇంటర్ప్రిటేషన్ కూడా చేయొచ్చేమో ఏఐ, కానీ కంబైనింగ్ ఎవ్రీథింగ్ అంటే ఒక పెథాలజిస్ట్ అండ్ క్లినిషియన్ అయ్యే ట్యూమర్ బోర్డ్ మీట్స్ ఆర్ మల్టీ డిసిప్లినరీ మీట్స్ లో మనం మొత్తం పేషెంట్ ఒక డీటెయిల్స్ చూసుకొని పెథాలజిస్ట్ ఎక్స్పర్టీస్ తోటి మార్ఫాలజీ చూసి ఐహెచ్సి చూసి మనం ఒక బ్రాడర్ డయాగ్నోసిస్ వచ్చి దాన్ని బట్టి విల్ పుట్ స్పెషల్ మార్కర్స్ అండ్ కమ్ టు సబ్స్ డయాగ్నోసిస్. AI cannot completely replace, at least ఇప్పటి వరకు it's not gone to that level. It is up to a level where it is giving good things. So future లో కూడా AI ని మనము పార్ట్ ఆఫ్ అవర్ దీనిలాగా తీసుకోవాలి. అంటే వీ విల్ సీ, వీ విల్ రైట్ అవర్ ఫైండింగ్స్, ఈ బయోమార్కర్స్ కి వీ విల్ యూస్ AI హెల్ప్, ఇంటిగ్రేట్ బోత్ అండ్ గివ్ ఫైనల్ రిజల్ట్. సో ఇట్ షుడ్ బి లైక్ అవర్ అసిస్టెంట్. సో ఇట్ వీ నీడ్ నాట్, మనకేం భయపడాల్సిన అవసరం లేదు ఏఐ వస్తే ఓకే ఏమవుతుందని. ఎస్ మేబీ ఒక 5 పెథాలజిస్ట్ బదులు 4 ఉండొచ్చు, జస్ట్ 1 నంబర్ తగ్గొచ్చు, బికాస్ ఎక్కడైనా ఆ సిచ్యువేషన్ ఉంటుంది. కానీ టోటల్ రిప్లేస్మెంట్ అనేది ఐ డోంట్ థింక్ ఇన్ ఎనీ ఫీల్డ్. మ్యామ్ కమింగ్ టు టాట్ ప్రెషర్స్, మ్యామ్ మనకి ఉండేది కొంచెం లిమిటెడ్ టైం ఉంటుంది. స్మాల్ బయాప్సీ అంటే ఇంత డేస్ అని, లేకపోతే సైటాలజీకి ఇంతే 1 day అని, అలా టాట్ ప్రెషర్ ఉంటుంది. ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ల్యాబ్. అసలు టాట్ అనేది, టర్న్ అరౌండ్ టైం అనేది ఇన్ని డేస్ ఎందుకు తీసుకుంటారు ఒక స్పెసిమెన్కి, సర్జరీ అయిపోయిన నెక్స్ట్ డే ఎందుకు రాదు రిపోర్ట్ అలా అనుకుంటారు. ఫర్ దెమ్ మ్యామ్, ఫర్ జస్ట్ దేర్ సే అసలు ఏం జరుగుతుంది ల్యాబ్లో, వాళ్ళకి సర్జరీ అయినప్పటి నుంచి లేదా వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న బయాప్సీ తీసుకున్న దగ్గర నుంచి వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ల్యాబ్ ఒకసారి కెన్ యూ ప్లీజ్? సో టాట్ అంటే టర్న్ అరౌండ్ టైం. నౌ ఈ వర్డ్ ఎందుకు వచ్చింది? అకార్డింగ్ టు ద NABL రెగ్యులేటరీ గైడ్ లైన్స్ టు హ్యావ్ అ ఫిక్స్డ్ పీరియడ్ బై విచ్ మనం పేషెంట్ కి బయాప్సీ తీసాక పేషెంట్ యాంగ్షియస్ ఉన్నారు టు నో వాట్ దేర్ డయాగ్నోసిస్. అండ్ కొందరు పేషెంట్స్ కి వీ నీడ్ టు గివ్ ఎర్లీ రిపోర్ట్ ఫర్ స్టార్టింగ్ థెరపీ. కానీ మేము ఎందుకు ఇన్స్టెంట్ గా ఇవ్వలేము అంటే, ఒక టిష్యూ తీసాక ఫస్ట్ నేను చిన్న బయాప్సీస్ తో మొదలవుతాను. చిన్న బయాప్సీస్ కి యూ కెన్ ఫిక్స్ ఫర్ 2 to 4 hours. దాన్ని ప్రాసెసింగ్ చేయాలి. ప్రాసెసింగ్ ఇస్ యూజువలీ ఓవర్ నైట్ ప్రాసెసింగ్. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ మా AIG హాస్పిటల్స్ అంటే మా దగ్గర ర్యాపిడ్ ప్రాసెసర్స్ ఉన్నాయి, వేర్ ఇట్ విల్ కట్ డౌన్ ఫ్రమ్ 12 hours to 3 to 5 hours. సో అది 4 hours ఫిక్స్ అవ్వాలి, 4 hours ప్రాసెస్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ దాన్ని మనము ఒక వ్యాక్స్ లో పెట్టి దాన్ని ఎంబెడింగ్ అంటాము. తర్వాత మళ్ళీ టెక్నీషియన్ కట్ చేయాలి, మాన్యువల్ గా స్టెయిన్ చేయాలి. సో అంతా కలిపి it will take 10 to 12 hours. సో అండ్ దెన్ నెక్స్ట్ డే అది డాక్టర్ కి సబ్మిట్ అవుతే డాక్టర్ దాన్ని చూడాలి. ఇప్పుడు క్లియర్ కట్ కేసు అవుతే విత్ ఇన్ 48 hours ఇచ్చేయచ్చు. బట్ ఇప్పుడు మనం అనుకున్నాం, ఇప్పుడు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ బినైన్ అల్సర్ అంటున్నాం, అండ్ పెథాలజిస్ట్ చూసి ఇక్కడ కొన్ని మ్యాలిగ్నెంట్ ఫీచర్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. సో వెన్ దెర్ ఇస్ ఇంటర్ అబ్జర్వర్, ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, సో ఐ వాంట్ టు షో టు అనదర్ సీనియర్. సో దే విల్ బి కంపారిజన్, దే విల్ బి స్టడీ, సో దట్ మనం కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వగలుగుతాం. సమ్ టైమ్స్ ఇద్దరం చూసాక కూడా ఒకసారి మళ్ళీ క్లినిషియన్ తో డిస్కస్ చేయాలి. సో మళ్ళీ క్లినిషియన్ కాంటాక్ట్ అవ్వాలి, సో దట్ వీ హ్యావ్ దట్ కరెక్ట్ హిస్టరీ, కరెక్ట్ డిస్కషన్, అండ్ దెన్ ఓన్లీ విల్ రిలీజ్ ద రిపోర్ట్. ఇది స్మాల్ బయాప్సీస్. ఇప్పుడు లార్జ్ బయాప్సీస్ చాలా పెద్ద టిష్యూస్ వస్తుంది. సో దాన్ని మళ్ళీ ఒక రోజు మనం ఫిక్స్ చేయాలి. తర్వాత పెథాలజిస్ట్ దాన్ని గ్రాసింగ్ అంటారు. గ్రాసింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సర్జన్ మొత్తము స్టమక్ కానీ కోలన్ కానీ తీసిస్తారు, క్యాన్సర్ ఉండొచ్చు, ఇన్ఫ్లమేటరీ. సో అది ఫిక్స్ అయ్యాక పెథాలజిస్ట్ దాన్ని ట్యూమర్ ఐడెంటిఫై చేసుకొని ట్యూమర్ నుంచి బిట్స్, పక్కన అడ్జసెంట్ బిట్స్, లింఫ్ నోడ్స్, మల్టిపుల్ సెక్షన్స్, సమ్ టైమ్స్ ఆల్మోస్ట్ A to Z40 అంటే ఎంత, ఆల్మోస్ట్ 80 బ్లాక్స్ చేస్తాం. దాన్ని మళ్ళీ ఓవర్ నైట్ ప్రాసెస్ చేసి మళ్ళీ 80 blocks కట్ స్టెయిన్ అయి, సో ఫిక్సేషన్ కి 2 days అయిపోతుంది. తర్వాత గ్రాసింగ్ కి 1 day అయిపోతుంది, కట్టింగ్ కి 1 day అయిపోతుంది. యాక్చువల్ గా పెథాలజిస్ట్ టేబుల్ పైన 5th day or 6th day వస్తుంది.
6th డే when the pathologist చూస్తున్నప్పుడు సే సంపోజింగ్ దాంట్లో ట్యూమర్ ఆల్మోస్ట్ ఆ ఇంక్ మార్జిన్ దగ్గర ఉంది అని డౌట్ వస్తే మళ్ళీ రీగ్రాస్ చేయాలి, మళ్ళీ మొత్తం ప్రాసెస్ మొదలుకు వస్తుంది. తర్వాత పేషెంట్ కి రూల్ ప్రకారం ఇన్ని నోట్స్ అని తీయాలి. డిస్పైట్ మన బెస్ట్ థింగ్ టు లుక్ ఇన్ టు నోట్స్ అని ఇచ్చినా కూడా అది ఒకటి ఫ్యాటీ టిష్యూ రావచ్చు, సో మళ్ళీ గ్రాసింగ్ చేయాలి. సో ఇలాంటి వాటికి లార్జ్ కేసెస్ ఆప్టిమల్ కండిషన్స్ చూస్తే కూడా 7 to 8 days. ఇలా ఎప్పుడైనా మనము అడిషనల్ చూడాలంటే 9 to 10 days పడుతుంది. అది క్లియర్ కట్ కేసెస్. మళ్ళీ దాంట్లో ఇప్పుడు పోలీ డిఫరెన్షియేటెడ్ మ్యాలిగ్నెన్సీ అని ఉంటే నేను ఆ రిపోర్ట్ ఇస్తే కూడా వేస్ట్. ఆంకాలజిస్ట్ మళ్ళీ అది అడినో కార్సినోమానా, స్క్వామస్ సెల్ కార్సినోమానా, లింఫోమానా, న్యూరోఎండోక్రైన్ కార్సినోమానా, మీసెన్కైమల్ ట్యూమర్ అని అడుగుతారు. దానికి మళ్ళీ IHC అనేది ఉంటుంది. సో IHC మళ్ళీ ఇట్స్ అ సెపరేట్ ప్రాసెస్, మళ్ళీ అది చేసి మళ్ళీ ఇంటర్ప్రిట్. సో దట్ ఈస్ వై సమ్ కేసెస్ టేక్ టైమ్. బట్ వై ఇవన్నీ టు గివ్ ద కరెక్ట్ రిపోర్ట్ అంటే వీ సెట్ విత్ ద పేషెంట్స్ రిపోర్ట్ లార్జ్ కేస్ అవుతే లైక్ ఫర్ 2-3 days మన దగ్గరకు వచ్చాక కూడా మ్యామ్ ఆన్ టేబుల్ వచ్చాక కూడా దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. అంటే మనం పేషెంట్ ని డైరెక్ట్ గా చూడకపోయినా వి స్టడీ ద కేస్ హిస్టరీ అండ్ సిట్ విత్ దేర్ కేస్ ఫర్ 2-3 and we allot a good amount of time for each case. Grossing దగ్గర నుంచి we pay good attention. Grossing 3 hours పడుతుంది లార్జ్ కేసెస్ కి. అండ్ ఫస్ట్ వ్యూ ఆఫ్ ద స్లైడ్స్ కూడా 3 to 4 hours పడుతుంది. అండ్ మళ్ళీ ఇంకొక సీనియర్ కూడా చూసుకొని ఆర్ ఇఫ్ ఇట్స్ సింగిల్ సీనియర్ కూడా సరే 3 to 4 hours లో చూస్తారు. బట్ ఐఎమ్ టెలింగ్ ఫర్దర్ స్టెప్స్ బేస్డ్ ఆన్ ద మార్ఫాలజీ మళ్ళీ టైం పడుతుంది, ఎందుకంటే ఫర్దర్ ఆన్సిలరీ స్టడీస్ చేయాలి. లేకపోతే ఓన్లీ పోలీ డిఫరెన్షియేటెడ్ అని ఇస్తే మనం TNM స్టేజ్ కూడా ఇవ్వలేదు. TNM స్టేజ్ అంటే ఏంటి, ఎంత ట్యూమర్ డెప్త్ వెళ్ళింది, ఎంత స్టేజ్ లో ఉంది, నోడ్స్ ఎలా ఉన్నాయి, డిస్టెంట్ మెటాస్టేసిస్ ఉందా, ఇవన్నీ కూడా పెథాలజిస్టే ప్రొవైడ్ చేయాలి రిపోర్ట్. సో కాంప్రిహెన్సివ్ రిపోర్టింగ్ కోసము అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ద టిష్యూ కోసం ఇంత టైం పడుతుంది. సో అందుకని దిస్ ఇస్ ద రియాలిటీ బిహైండ్ టాట్ అండి. అది మ్యామ్ చెప్పారు ఇంత డీటెయిల్ గా. మీరు ఒకసారి మళ్ళీ విని కావాలంటే ఎక్కడైనా పాజ్ చేసుకొని వినండి. బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. టర్న్ అరౌండ్ టైం ఎప్పుడైనా ఎక్సీడ్ అయ్యింది అంటే ప్రామిస్డ్ టైం కన్నా 1-2 days ఎక్కువైందంటే రిపోర్ట్ నీట్ గా రావాలని మాత్రమే, కానీ నెగ్లిజెన్స్ వల్ల కాదు, లేకపోతే పెథాలజిస్ట్ బ్రేక్ తీసుకున్నారు చూడట్లేదు మీ కేసు అని కాదు. ఇట్స్ జస్ట్ టు గివ్ అ ప్రాపర్ ప్రిసైజ్ రిపోర్ట్ అండ్ అక్యురేట్ రిపోర్ట్, దట్స్ ఇట్. చాలా మంది అనుకుంటారు పెథాలజిస్ట్ కూర్చొని కాఫీ బ్రేక్ తీసుకుంటున్నారు, టీ బ్రేక్ తీసుకుంటున్నారు. బ్రేక్ అనేది నార్మల్ ఎవరికైనా, కానీ మీ ఒక్క కేసు మీద బ్రేక్ తీసుకోరు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, వెల్ సెడ్ మ్యామ్. మ్యామ్, you've been heading this department for like 24 years now. It's a very huge time. అంటే ఒక డిపార్ట్మెంట్ కి హెడ్ ఉండాలంటే నాట్ జస్ట్ అకాడమిక్స్ మ్యామ్, డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంటల్ హార్మోనీ మెయింటైన్ చేయడం కానీ, for anybody, anything issues, you have to deal with them. I mean, was there a moment wherein you were like, ఇది చాలా కష్టమైన పని అని? బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ పెథాలజీ వైపు, కేసెస్ వైపు నుంచి ఉంటాయి, అండ్ ఆల్సో హెడ్డింగ్ అ డిపార్ట్మెంట్, యు ఆర్ ఆన్సరబుల్ టు ద క్లినిషియన్స్ అండ్ టు ద మెయిన్ పర్సన్. మీరు ఎప్పుడైనా ఓన్ ల్యాబ్ అయినా పెట్టుకోవడం బెటర్ దీనికన్నా అనుకున్నారో? వాజ్ దేర్ ఎనీ సినారియో వేర్ యూ అండర్వెంట్ సో మచ్ ఆఫ్ this thing? Actually, నేను చెప్పాలంటే the entire credit for me to become head, I'll give it to Dr. Nagesh Reddy sir. Because నేను AIG లో జాయిన్ అయినప్పుడు 2003, I was 4-5 years వర్క్ చేశాక 2008 లో సడన్ గా సార్ నన్ను పిలిచి, అప్పుడు నా సీనియర్ డాక్టర్ రామ్జీ సార్ రిటైర్ అయిపోయారు. సో ఐ డిసైడెడ్ టు మేక్ యూ ద HOD అని చెప్పారు. సో నాకు అది చాలా సర్ప్రైజ్ ఉండింది. బట్ సార్ చెప్పారు, ఇది నేను నీకు ఇచ్చేది ఒక క్రౌన్ ఆఫ్ రోజెస్ కాదు, ఇట్స్ యాక్చువల్లీ అ బెడ్ ఆఫ్ థార్న్స్ అన్నారు. సో నేను కొంచెం సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను. ఓ పక్కన HOD చేస్తా అంటున్నారు, మళ్ళీ ఇది క్రౌన్ ఆఫ్ రోజెస్ కాదంటున్నారు, అంటే ఏంటి ఇది? సో సార్ ఫ్రాంక్ గా చెప్పారు, నేను నీకు ఇచ్చేది ఒక వెరీ రెస్పాన్సిబుల్ పోస్ట్ ఇన్ అ వెరీ బిగ్ ఆర్గనైజేషన్, బట్ నీ ఎబిలిటీ గ్రోత్ చూసి ఇస్తున్నాను, కానీ there will be lot of hurdles, but we are all here, we'll work together and we'll help you. One word was enough for me, because I knew, okay, ఒకవేళ నేను ఈ ఛాలెంజ్ తీసుకుంటే నాకు నాగేష్ రెడ్డి సార్ సైడ్ వీఆర్ దేర్. అండ్ ఐ ఆల్సో హ్యావ్ అన్ అదర్ బాస్ దర్, డాక్టర్ జీవరావు సార్. అండ్ డాక్టర్ జీవరావు సార్ అండ్ డాక్టర్ నాగేష్ రెడ్డి సార్ని నేను జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. అంత పెద్ద ఆర్గనైజేషన్, ఇప్పుడు
they need not work like that, but they are working 24/7. అండ్ వాళ్ళు పొద్దున్నే ఎంత ఎనర్జీలో ఉన్నారు, ఈవినింగ్ కూడా అంతే ఎనర్జీలో ఉంటున్నారు. అండ్ నేను వాళ్ళకంటే చాలా యంగ్, నాకు అంత ఎనర్జీ లెవెల్స్ లేకుండే, బట్ నాకు వీళ్ళిద్దరు నాకు చాలా మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేశారు దట్ ఇఫ్ యూ లైక్ యువర్ జాబ్ అండ్ ఇఫ్ యూ ఎంజాయ్ యువర్ వర్క్ యూ కెన్ డూ ఇట్ సీమ్లెస్లీ, ఎఫర్ట్లెస్లీ. సో అండ్ నేను వాళ్ళిద్దరితో ఒక సార్ట్ ఆఫ్ కాంపిటీషన్ అన్నమాట. అంటే నా బాసెస్ ఇలా చేస్తుంటే నేను చేయగలుగుతాను అని ఐ వాజ్ డూయింగ్. అండ్ నాకు మధ్యలో హర్డల్స్ అనేది డెఫినెట్గా వచ్చాయి. సో నాకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో ఐ వుడ్ అప్రోచ్ both of them. I would discuss my problems and they would always guide me. So అప్పుడప్పుడు చాలా ప్రెషర్ ఉంటే నేను దేంట్లో వచ్చేసాను అని కూడా అనిపించేది. బట్ వీళ్ళిద్దరు గైడెన్స్ వల్ల అండ్ 24 years ఉన్నానంటే I had constant support from the rest of my gastroenterology team, because basically I started my journey with GI pathology and I have a fabulous క్లినికల్ టీమ్ అండ్ సపోర్ట్. ఆ టీమ్ అండ్ సపోర్ట్ తోటి నేను నా టీమ్ని బిల్డప్ చేసుకున్నాను. సో జస్ట్ లైక్ హౌ ఐ సీ దట్ దే గైడ్ దెమ్సెల్వ్స్, ఐ ఆల్సో డిసైడెడ్ దట్ దిస్ కెన్ నాట్ బి అ సింగిల్ పర్సన్ జాబ్. సో నాకొక్కటికే నాలెడ్జ్ ఉంటే సరిపోదు అండ్ నేను ఒక్కటే అన్ని చూడలేను. సో నా టీమ్ ఎవరైతే జూనియర్స్ ఉన్నారో ఫ్రమ్ ద జూనియర్ మోస్ట్ సీనియర్ రెసిడెంట్ నుంచి వాళ్ళు కూడా సేమ్ లెవెల్ ఇవ్వాలంటే ఒక సేమ్ ప్రోటోకాల్ ఉండాలి. సో ఇప్పుడు ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, సో అలా ప్రోటోకాల్స్ సెట్ చేసుకుంటే ఎవరైనా ఏ బయాప్సీ రిపోర్ట్ చేయాలంటే ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతే మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మరి మీరు అనొచ్చు, ఓకే గైడ్ లైన్స్ ఫాలో అయిపోతే ఇంకా సీనియర్స్ ఎందుకు అని. సో అయినా కూడా కొన్ని కేసెస్లో సటిల్ చేంజెస్ మిస్ అవుతాయి. బట్ ఒక 80% ఆల్ ఆఫ్ us ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. దెన్ ద నెక్స్ట్ 20% మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకో. సో ఆ విధంగా కూడా కొంచెము వర్క్ ఫ్లో కొంచెం సెటిల్ చేయగలిగాను, అంటే టు రెడ్యూస్ ది ప్రెషర్ అండ్ ఇది. బట్ ఇట్స్ అ కంటిన్యూస్ ఎఫర్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ చేంజింగ్ అండ్ చెకింగ్. సో ఇప్పుడు ఫుల్ కంఫర్టబుల్ అంటే చెప్పలేము, బికాస్ హాస్పిటల్ ఈస్ గ్రోయింగ్. మా బయాప్సీస్ నేను జాయిన్ అయినప్పుడు 2004లో ఎంటైర్ ఇయర్ కి 2000, ఇప్పుడు ఏఐజీలో 55,000. సో ద నంబర్ ఇస్ ఇంక్రీస్డ్ టు 55,000 by leaps and bounds. Of course the strength of the pathology team has also increased, maybe it should increase more, but అంత లోడ్ పెరగగలిగింది, డిపార్ట్మెంట్ ఇంత వర్క్ చేయగలుగుతుందంటే ఇట్స్ అ సపోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ ద క్లినికల్ ఫ్రెండ్స్ అండ్ మై pathology team. వాళ్ళ వల్లే వీఆర్ గ్రోయింగ్. ఎస్ మ్యామ్, వెరీ వెల్ సెడ్ మ్యామ్. మ్యామ్ మీరు కూడా ఆల్మోస్ట్ జీవీరావు సార్ లాగా డిఎన్ఆర్ సార్ లాగా ఎవ్రీడే వస్తారు, 8 hours వర్క్ చేస్తారు. మీకు వాళ్ళు ఇన్స్పిరేషన్ అని చెప్పారు, అండ్ యూ ఆర్ ఆల్సో ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. లైక్ ఎవ్రీడే యూ కమ్ బీయింగ్ హెచ్ఓడి ఆల్సో యూ ట్రై టు సీ ఆల్మోస్ట్ ఏ డిస్క్రిపెన్సీ ఉన్న కేసు అయినా నా టేబుల్ మీద పెట్టండి అండ్ ఎవ్రీడే యుల్ బీ మెసేజింగ్ ఇన్ ద గ్రూప్ ఆల్సో, బికాస్ ఐ నో మీకు కూడా అంత టైమ్ పర్సనల్ లైఫ్కి బ్యాలెన్స్ ఎలా కుదురుతుంది మ్యామ్? ఐ మీన్ gents work chestaru, that's a different scenario ma'am. You being a mom, you have to cater you have a daughter, you have to be always there for her also. And how do you manage these things ma'am? How do you see that there is a gender difference in this ma'am? Meer oppuntara ma'am, being woman it is even more stressful ani ledu antara current scenario lo? I would say yes, stressful aithe konni situations lo undedi, particularly when your kid was young. So family support is very important. Of course I had my parents support and my husband support and all, but aina kuda konni things only a mom can give anpistundi. Like for example child's education, ante naloni drive koncham different undemo, where because I see from my bosses, so we want to excel. So manaku kuda we want our kids to excel anedi untundi. So naaka pressure undindi, and I used to have lot of peer pressure from my kids' parents who were homemakers, and they would sit with their kids and teach them. So nenu every day evening elte okte oka job, I would sit with my daughter and I would ensure that I would teach her, and Sundays kuda I was totally giving to her.
బట్ యా నాకు డ్యూరింగ్ ద వర్కింగ్ డేస్ ఆర్ డ్యూరింగ్ ద సమ్మర్ హాలిడేస్ ఐ వాజ్ నెవర్ ఏబుల్ టు టేక్ యాజ్ మెనీ లీవ్స్. కానీ నా డాటర్ కూడా ఐ థింక్ షీ వాజ్ సపోర్టివ్. షీ లెర్న్ట్ because my parents were doctors. She also learned, maybe that is the norm. So she's also a doctor today. So so I'm glad that she's also followed our line. And wherever possible, we all go for some vacation or dinner time and try to balance. నార్మల్లీ అంటారు కదా మ్యామ్, బిజీ డాక్టర్స్ ఉన్నప్పుడు కిడ్స్ యూజువల్గా చెడిపోతూ ఉంటారు బికాస్ వాళ్ళకి సూపర్విజన్ ఉండదు, అది మిస్ అవుతారు అని. బట్ టు స్ట్రైక్ దట్ బ్యాలెన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ కదా మ్యామ్. వన్స్ యూ సీ దట్ కిడ్స్ ఆర్ ఆల్సో ఇన్ రైట్ పాత్, పేరెంటింగ్కి చెడు పెడతేయకుండా వాళ్ళు కూడా లైన్లో వచ్చారంటే దట్ ఈస్, యాజ్ అ పేరెంట్ ఇట్ ఈస్ ఆల్సో అ సక్సెస్. సో నాట్ ఓన్లీ యూ ఆర్ అ సక్సెస్ఫుల్ pathologist, you are all successful a parent or mom also, I would say. For that you have drawn that inspiration from home. Yeah, so here I drew that inspiration from my mom. My mother is a gynecologist and we were 4 siblings. So she was working in a government sector, she was doing private practice, and she was cooking food to the taste of all 4 of us. And every day my father is an ENT surgeon. ఎంత ప్రాక్టీస్ ఉన్నా చిన్నప్పటి నుంచి మాకు మేము టైంకి ఇంటికి వచ్చామా లేదా అన్నది కంపల్సరీ చూసేవాళ్ళు ఇద్దరు. అండ్ ఎవ్రీ డే మేము చదువుతున్నామా లేదా అని చూసేవాళ్ళు. అండ్ మై ఫాదర్ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ అవర్ గ్రేడ్స్. సో అండ్ ఒక డిసిప్లిన్ ఉండేది. అండ్ మా మదర్ అదే, నేను కొంచెం ఐ థింక్ ఐ వాజ్ లాకింగ్ వన్ విత్ మై డాటర్. సో షీ టోల్డ్ మీ, నువ్వు ఎంత బిజీగానే ఉండు, మీ పాప స్కూల్ నుంచి వచ్చాక యూ షుడ్ మేక్ అ కాల్, యూ షుడ్ నో వెదర్ షీ హస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ హోమ్ ఆర్ నాట్. తనకు ట్యూషన్ పెడితే ట్యూషన్కి వెళ్ళొచ్చిందా లేదా అని చూసుకోవాలి. సో అవి నాకు ఇంకా ఇట్ ఈస్ లైక్ ఇన్ బిల్డ్. సో 2:30 అయితే ఐ నో ఐ హ్యావ్ టు మేక్ వన్ కాల్ టు జస్ట్ చెక్ వెదర్ షీ హస్ కమ్ హోమ్. 5:30 అయితే ట్యూషన్ వెళ్తుందా లేదా. 8 by then evening I am going home to look for a tuition. So constantly I would also keep a watch on her. So once you are constantly communicating with your child, I think వాళ్ళకు ఛాన్స్ టైం లేదు. True ma'am. To think about other things. Is the key. Yeah, right ma'am. To all the working moms, this is a message. Yes. So as much as we focus on our career, అంతే ఫోకస్ చైల్డ్ పైన కూడా కాన్స్టెంట్ గా మైక్రోస్కోపిక్ విజన్ అక్కడ కూడా పెట్టాలి. దెన్ ఓన్లీ దే విల్ బి సక్సెస్ఫుల్. ఐ థింక్ ప్యాషన్ డ్రైవ్స్ ఆల్ దిస్ టు యూ మమ్. బికాస్ చాలా మంది భయపడి అసలు పిల్లలు వద్దు, అంబిషియస్ పీపుల్ కి, అంబిషియస్ ఉమెన్ కి పిల్లలు వద్దు, అలాంటి కల్చరే ఇప్పుడు పెరుగుతుంది కదా మ్యామ్. వద్దు, నాకు వద్దు, బికాస్ ఐ కాంట్ గివ్ అటెన్షన్ అలా అనుకుంటున్నారు. బట్ మేబీ సీయింగ్ యూ, పీపుల్ విల్ ఇన్స్పైర్ దట్ దే కెన్ ఆల్సో లీడ్ అ సక్సెస్ఫుల్ career. Also they can continue with the parenting. Yeah, I think we should have our family life also too. Because it should be a balance of entire thing. So you should have education, you should have career growth, but you should need family and me time also. Me time also. Yes. Ma'am. Do you have any extracurricular activities ma'am to rejuvenate yourself? So earlier naku anta lekunde, but now I'm focusing more on exercise. Because see, pathologists కొంచెం ఎంతకైనా sedentary life. So we are sitting most of the time. నిల్చొని పని చేయలేం, నిల్చొని మైక్రోస్కోప్ చూస్తే గిడ్డినెస్ వస్తుంది. సో ఎంతసేపు ఎక్కువ నిల్చుండామంటే అంత డిలే అవుతుంది. సో వీ షుడ్ లెర్న్ టు హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, నెక్ ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ, ఆర్ సంథింగ్ టు ఇంప్రూవ్ అవర్ physical and mental strength. So if we are strong, we are able to spend the whole day. And ఇది కూడా I learned from my bosses. So Naresh Reddy sir has actually started an in-house gym for doctors and said that you work, take care of your health also. So in breaks, instead of gossiping, he says, why don't you do some stationary cycle or a treadmill or something and do that. So అలా హాస్పిటల్లో కాకపోయినా, హాస్పిటల్ వచ్చే ముందైనా తర్వాత అయినా ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఉండాలి, మస్ట్. సో I think that summarizes pretty much everything ma'am. I know ma'am is a very busy doctor and ma'am
క్యాబిన్ బయట ఎప్పుడు క్యూ ఉంటుంది, ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. షీ టుక్ అవుట్ హర్ ఇంపార్టెంట్ టైమ్ అండ్ షీ హ్యాస్ కమ్ హియర్ టు షేర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పెథాలజీ, నాట్ జస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పెథాలజీ బట్ హౌ ఇట్ ఈస్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్ ఫర్ ఉమెన్ అని కూడా ఆ యాంగిల్ కూడా చెప్పారు. ఇట్ ఈస్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్సైట్ఫుల్ పోడ్కాస్ట్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైమ్ అండ్ కమింగ్, మ్యామ్. Do you want to give any message to the medicos who want to choose pathology, who don't know much about pathology, who are trying to convince their parents about pathology, anything, ma'am? Yeah, pathology అనేది is a subject which I think is definitely changed. It is definitely evolved over. ఆ ముందున్న నేను జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ ఇట్ ఈస్ చేంజ్డ్ అ లాట్, అడ్వాన్స్డ్ అ లాట్, అండ్ రికగ్నిషన్ ఆల్సో ఇస్ కమింగ్. అండ్ ఇప్పుడు పెథాలజిస్ట్ ఇస్ నాట్ ఓన్లీ diagnosing, but he's giving information much more like a precision and tailor-made therapy for the patient. So a pathologist is a clinical assistant for the patient's reporting. So ippudunna pathologist is a, I would not say the clinical subject, I won't say it's a non-clinical. So we are much more evolved than that, and the scope is much more with the wide branches which are available now and the wide advances. And also as our mana PM garu kuda chepparu kada, make in India laga. So now we have many companies who are making all the biomarkers, all the immunohistochemistry, all the molecular things in India. So we have now everything in India for the pathologist to use to give a correct report. So pathology is evolved and is evolving. True. Yes, ma'am. So choose చేసుకునే వాళ్ళు choose చేసుకోవచ్చు, and it is a good subject. It's a good subject. So if you have interest, it's definitely good. And if you don't know about this, you should definitely do observership in some place where this pathologist are making a actual understanding vastundi. Yeah. Then you will understand that subject much more. అదండి, పెథాలజీ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ అనురాధ మ్యామ్ గారి గురించి కూడా మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ for your time, Andy, and thank you so much for your time also, ma'am. It is, thank you. It is very precious, I know. Yeah. So before ending up, ma'am, last year ma'am ki Suman TV Awards nunchi Best Doctor Award వచ్చింది, and I wish more and more should come your way, ma'am. And thank you. I wish you reach much more heights. Thank you, ma'am. Thank you so much. Thank you, Sneha. Thank you for having me here. మీకు వీడియో నచ్చితే, మీకు ఈ పోడ్కాస్ట్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ తెలుగు టైమ్స్ ఛానల్. థ్యాంక్ యూ.